కడప నగరంలోని వెస్ట్ జోన్లో ప్రజలకు నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ నాయకులు వెంకట శివ విజయలక్ష్మి డిమాండ్ చేశారు. కడప నగర కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలో 40వ డివిజన్ నుంచి 50వ డివిజన్ వరకు ప్రజలకు త్రాగునీరు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు నిర్మాణం చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కడప నగర వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి 40 డివిజన్ నుండి 50 డివిజన్ మధ్య గల 11 డివిజన్లలో నివసిస్తున్నటువంటి పేద వర్గాల స్థానిక సమస్యలపైన కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఐ ఆందోళన చేపట్టడం జరుగుతుంది. దాదాపు 11 డివిజన్లలో ఉన్నటువంటి ఈ కాలనీలలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద వర్గాలు నివసిస్తున్న నగర శివార ప్రాంతాలు, అదేవిధంగా విలీన పంచాయతీల్లో సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇవాళ కార్పొరేషన్ యంత్రాంగం మంచినీటి సదుపాయం అన్ని చోట్ల అన్ని కాలనీల్లో ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న పరిస్థితి. ఇవాళ ఎక్కడ చూసినా పారిశుద్ధ్య సమస్య స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మురికి కాలువలు అధ్వానంగా ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. నీళ్ళన్నీ కూడా మురికి నీళ్ళన్నీ కూడా ఉన్న రోడ్లపై గుంతలమయంగా అయి ఉన్న రోడ్లపై పారుతున్న పరిస్థితి. వర్షం వస్తే చిన్నపాటి మడుగులాగా వ్యవస్థలు ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ పాలెపల్లి మొదలుకొని ఇవాళ భగత్ సింగ్ నగర్ వరకు అనేక రకాల సమస్యల సంబంధంలో ఈ 11 డివిజన్ల ఉన్న నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ స్థానిక సమస్యల పరిష్కారం కోసం సిపిఐ సమరపేరి భాగంగా ఇవాళ అనేక సమస్యలకు సంబంధించి స్థానికంగా పరిశీలన చేసి అధ్యయనం చేసి వాటిన్నిటి కూడా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోతున్నాం. అర్జీల రూపంలో శాంతియుతంగా వెంటనే ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నిటికీ కూడా సకాలంలో స్పందించాల్సిన అధికార యంత్రాంగం పాలక వర్గం ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇవాళ పేదల నివాసమున్న ప్రాంతాలను కూడా అధ్వానంగా పట్టించుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో నగరపాలక యంత్రాంగం ఉన్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పాలక వర్గం ఇవాళ వైసీపీ, టీడీపీ అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ పాలక వర్గాన్ని కార్పొరేషన్ యంత్రాంగాన్ని ఏలుతున్న నేపథ్యంలో ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ పేదల కాలనీలో ఏదైతే సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్య, వీధులైతే సమస్య, తాగునీటి సమస్య, రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరింపజేయాల్సిన అవసరం ఎంతుంది. లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ అయ్యి కూడా అది 20 ఏళ్ళు అవుతున్నప్పటికీ విలీన పంచాయతీ గ్రామాల్లో అంతకుముందు గ్రామాలన్నీ కూడా విలీనం చేసుకుంటే ఆ విలీన పంచాయతీల్లో ఇప్పటికీ పాలెంపల్లి కావచ్చు, రాజమరాజుపల్లి, ఇటు సంబంధించిన కృష్ణాపురం ఇవన్నీ కూడా అన్ని విలీనమైనప్పటికీ అక్కడ సమస్యలు ఎక్కడికక్కడ అభివృద్ధి కామడు దూరంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో వెంటనే విలీన పంచాయతీలు కార్పొరేషన్లకి ఏదైతే విలీనమైన అన్నిటి కూడా స్పెషల్గా నిధులు కేటాయించి డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. తాగునీటి శాశ్వత పరిష్కారానికి ఇవాళ కడప నగరంలో వచ్చేటువంటి తాగునీటి సమస్య ఇవాళ జనవరి నుంచి ఇంకా ఎక్కువ తిరువలుతున్న నేపథ్యంలో తాగునీటి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలా. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవినీతి అక్రమాలతో అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పరిపూర్తి చేసి దోమల రహిత నగరంగా తీర్చిదిద్దాలా. ఎక్కడికెక్కడ స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ఇవాళ కార్పొరేటర్లు కావచ్చు, స్థానిక సచివాలయ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం కావచ్చు, లేదా కార్పొరేటర్లు పాలకవర్గం కావచ్చు, యావత్తు దీనిపైన దృష్టి పెట్టి స్థానిక సమస్యలు ముఖ్యంగా పేదలు నివాసం ఉన్న ప్రాంతాలపైన పటిష్టమైన ప్రణాళికతో ఇవాళ స్థానిక సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.